భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పటికే భారత్ను కోరింది. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించింది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సిందేనని బీఎన్పీ స్పష్టం చేసింది. అయితే షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాల్సి వస్తే మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందనే అనుమానం చాలా మందిలో మెదులుతోంది. అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య 2013 నుంచి ఖైదీల అప్పగింత ఒప్పందం అమల్లో ఉంది. రాజకీయపరమైన అభియోగాలు, నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అప్పగించే అంశాన్ని తిరస్కరించవచ్చని ఈ ఒప్పందంలోని కీలక నిబంధన చెబుతోంది. దీని ప్రకారం ఏదైనా నేరం రాజకీయాలకు సంబంధించిందైతే అలాంటి వ్యక్తులను అప్పగించడాన్ని నిరాకరించవచ్చు. అయితే షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమెపై నమోదైన కేసుల్లో హత్య, సామూహిక హత్యలు, కిడ్నాప్లు, చిత్రహింసలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. దీంతో హసీనాను అప్పగించే అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టి తిరస్కరించడం భారత్కు కష్టం కావచ్చు. మరోవైపు ఖైదీల మార్పిడి ఒప్పందానికి 2016లో చేర్చిన కొత్త నిబంధన ద్వారా ఖైదీల మార్పిడి మరింత సులువుగా మారింది. దీని ప్రకారం నిందితుణ్ణి అప్పగించమని అభ్యర్థిస్తున్న దేశం సదరు వ్యక్తిపై నమోదైన అభియోగాలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాలను సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కోర్టు ఇచ్చే అరెస్ట్ వారెంట్ ఉంటే వాళ్లను అప్పగించాలని ఈ నిబంధన చెబుతోంది. దీని ప్రకారం బంగ్లాదేశ్లోని ఏదైనా కోర్టు షేక్ హసీనా మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే దాని ఆధారంగా ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇదే క్లాజ్లో ఉన్న కొన్ని సెక్షన్ల ప్రకారం ఆశ్రయం ఇచ్చిన దేశం మరో దేశపు అభ్యర్థనను తిరస్కరించవచ్చు. ఉదాహరణకు, ఖైదీలను అప్పగించాలని ఏ దేశాన్ని కోరతారో ఆ దేశంలో ఆ వ్యక్తి మీద ఏదైనా కేసు పెండింగ్లో ఉంటే దాని ఆధారంగా అప్పగింత అభ్యర్థనను తిరస్కరించవచ్చు. అయితే భారత్లో షేక్ హసీనాపై ఎలాంటి కేసులు పెండింగ్లో లేవు కాబట్టి ఆమె విషయంలో ఇది వర్తించదు. ఖైదీల ఒప్పందంలోని మరో సెక్షన్ ప్రకారం అప్పగించాలని కోరిన వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలు సహజ న్యాయ సూత్రాలు చిత్తశుద్ధితో జరగలేదని భావించినప్పుడు కూడా అప్పగింత అభ్యర్థనను తిరస్కరించే హక్కు భారత్కు ఉంటుంది. అయితే ఎలాగైనా హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తే దాన్ని తక్షణమే తిరస్కరించడానికి బదులు భారత్ చాలా కాలం పెండింగ్లో పెట్టే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు షేక్ హసీనా ఎలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ విడిచి వచ్చారో మనకు తెలుసని మాజీ రాయబారి టీసీఏ రాఘవన్ అన్నారు. ఆపదల్లో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చి మళ్లీ ఆమెను అలాంటి ఆపదల్లోకి పంపించటం భారత్ ముందున్న ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. హసీనాను అప్పగించాల్సి వస్తే అలాంటి ప్రతిపాదనను తిరస్కరించేందుకు భారత్ ముందు అనేక మార్గాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు భారతదేశం షేక్ హసీనాకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో మరో దేశం ఏదీ భారత్ను నమ్మకపోవచ్చని రాఘవన్ చెప్పారు. షేక్ హసీనాకు మద్దతుగా నిలవడానికి అప్పగింత అభ్యర్థనను నిరవధికంగా పెండింగ్లో ఉంచటమే భారత్ ముందున్న ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి అప్పగింత అభ్యర్థన వస్తే షేక్ హసీనా విషయంలో భారత్ అదే బాటలో నడుస్తుందని తెలిపారు. ఇటువంటి ఒప్పందాల ప్రకారం అప్పగింత అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని చెప్పారు. దానికంటే ముందు షేక్ హసీనా మరో దేశానికి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఆమె అప్పగింత అభ్యర్థన రావడం, దానిమీద నిర్ణయం తీసుకోవడం లాంటి అంశాలపై చర్చ కూడా తలెత్తదు.